బోస్ గారు అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఎంతవరకు తీసుకొచ్చారో, ఎవరెవరికి ఎంత ఇచ్చారు అనేది నిర్మలమ్మ గారు ఆల్రెడీ చెప్పారు. కానీ మీరు సీఏ చదువుకున్న వ్యక్తిగా మీకు కాలిక్యులేషన్ పూర్తిగా తెలుస్తుంది. సో, అసలు దేన్ని ఎంతవరకు కేటాయిస్తే పూర్తిగా ఇది కంప్లీట్ అవుతుంది అంటారు? అంటే డెవలప్‌మెంట్ కేటగరీకి సంబంధించి. లేదండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఐ కెన్ సే. అవునా? ఎక్సెప్ట్ దట్ ఇంట్రెస్ట్ కాస్ట్‌లు ఉంది, దాన్ని మనం ఏం చేయలేం కానీ హ్మ్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఐ హావ్ ఎవర్ కమ్ అక్రాస్. ఎందుకంటే 12 lakhs అనేది బిగ్గెస్ట్ మాస్టర్ స్ట్రోక్ హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీవేర్ మీరు గమనిస్తే. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇచ్చారు. హ్మ్. రెండోది, అప్పులు ఇంతకుముందు ఉన్న అప్పులకి డెఫిసిట్ని తగ్గిస్తున్నారు. దట్ ఈస్ అనదర్ మూవ్. మూడోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. చాలా పెద్దది. ఏంటంటే నేను ఎప్పుడు అంటే యాజ్ ఎ సీఏగా మాట్లాడుతూ కావచ్చు, లేకపోతే యాజ్ ఎ స్పీకర్ ప్యానల్ ఆఫ్ అదర్ పొలిటికల్ పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు కూడా ఆంధ్ర గవర్నమెంట్ని, తెలంగాణ గవర్నమెంట్ని విమర్శిస్తూ ఉండేవాడిని. పాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెల్ఫేర్ పెట్టుకుంటూ వెళ్తున్నాడు, ఇన్ఫ్రా పెట్టట్లేదు అని. నౌ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ హౌ ఏ బడ్జెట్ షుడ్ బి. సింహభాగాన్ని మీరు ఇన్ఫ్రాకి డెవలప్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా బెనిఫిట్ రాదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ గెట్ దట్ రిటర్న్స్. మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు మనం ఫ్లైట్లలో తక్కువ తిరిగేవాళ్ళం, ఈ మధ్య మనకి యాక్సెస్ వచ్చింది. సో దట్ ఈస్ ద ఎకానమీ ఇంక్రీజింగ్ కదా. దట్స్ హౌ యూ గ్రో. బట్ ఫ్లైట్లు తిరగాలంటే ముందు ఎయిర్పోర్ట్ కట్టాలి కదా. డెవలప్‌మెంట్ అనేది వస్తుంది. డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ద ఇన్ఫ్రా, ఇంక్రీజింగ్ ద ట్రాన్స్పోర్టేషన్. దానివల్ల ఏంటంటే గూడ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ గూడ్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు కన్జ్యూమ్ చేస్తాం మనం. ఇప్పుడు దాకా నాకు మంచి సెల్ ఫోన్ తక్కువ రేటు దొరకాలంటే మనం ఒక ఏరియాకి వెళ్తాం, హైదరాబాద్లో ఒక ఏరియాకి వెళ్తాం. బట్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుందో ఎవ్రీ ఏరియాలో అవైలబిలిటీ ఉంటే మనం దగ్గరలో వెళ్ళి కొనుక్కుంటాం కదా. దట్స్ వాట్ ఇట్స్ ఆల్ ఎకానమీ, హౌ యూఆర్ కన్జ్యూమింగ్ అనేది. ఇంకా బిగ్గెస్ట్ మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది, కొంచెం నెగిటివ్ అనిపించింది ఏంటంటే ఈ డీజిల్స్, పెట్రోల్ రేట్స్ ఇవి తగ్గితే బాగుంటుందని. అది ఇంకా చేయలేదు, అది చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ నాకున్న డౌట్ ఏంటంటే బోస్ గారు, లైక్ ఇప్పుడు ఏఐ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టింది కేంద్ర బడ్జెట్‌కి సంబంధించి. బట్ ఏఐ ద్వారా సాధారణ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అది వస్తుంది అంటే ఉద్యోగుల సంఖ్య అనేది తగ్గిపోతుంది అనేది నా అభిప్రాయం. నిజంగానే. అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కొంతవరకు లాస్ వచ్చేది ఉంది. ఈవెన్ ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 10 మంది చేస్తున్నారు అంటే ఏఐకి సంబంధించి అది తనంతట తాను చేసుకునే ఛాన్స్ ఒక్కళ్ళ ద్వారా నడిపించొచ్చు. మరి దీని మీద ఎట్లా అంటారు? మనం ఇప్పుడు గవర్నమెంట్ పనిచేసేది ఎంప్లాయీస్ కోసం కాదు. గవర్నమెంట్ అనే ఎంప్లాయీస్ అనే మన కోసం పనిచేయాలి. నాకు ఎక్కువ డబ్బులు మిగిలితే అంటే మేము కట్టే పన్నులు, మేము కట్టే ట్యాక్సులు అన్నింటిలో కూడా, ట్యాక్సెస్ లేకపోతే అదర్ ఏమెంట్లో నువ్వు ఎక్కువ మిగిల్చి మా కోసం ఖర్చు పెట్టాలా. ఆ తక్కువ మంది ఎంప్లాయీస్ కోసం కాదు కదా. అల్టిమేట్గా దిస్ ఇస్ ద సింపుల్ లాజిక్. గవర్నమెంట్ అనేది గవర్నింగ్ చేయాలా. అంటే నా డబ్బుల్ని గవర్నింగ్ మేనేజ్, నాకు అవసరాలని మేనేజ్ చేయి అనే దానికి గవర్నమెంట్ పెడతాం. సో మనం ట్యాక్స్లు తీసుకొని దాంట్లో ఎక్కువ శాతం రోడ్లకి ఎంత ఇది ఖర్చు పెడతాన్నప్పుడు మధ్యలో ఇవన్నీ చేయడానికి మనం ఒక్కళ్ళు చేయలేరు కదా. ఆటోమేటిక్గా పనులను పెట్టుకోవాలా. పనులను పెట్టుకోవాలి. పనులను పెట్టుకోవాలా. ఆ పనులు నథింగ్ బట్ సోఫిస్టికేటెడ్గా మనం ట్యాక్స్ అఫీషియల్స్, ఈడీ రకరకాల వీళ్ళందరూ ఏంటారా అంటే ఆ తప్పులు జరగకుండా మాట్లాడే ఎంప్లాయీస్ వీళ్ళందరూ. అంటే మన కోసం పనిచేసే వాళ్ళు. అరే గవర్నమెంట్ ట్యాక్స్ల డబ్బులు తీసుకొచ్చి మనం మిస్యూటిలైజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని శిక్షించే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు కావచ్చు. బట్ వీళ్ళందరూ గవర్నమెంటే డబ్బులు పే చేసేది, మన డబ్బులే కదా. వాటిల్లో తక్కువ ట్యాక్స్లు, వాళ్ళకి తక్కువ పేమెంట్లు వెళ్ళి ఎక్కువ డబ్బులు మిగిలితే మనం ఏం చేస్తాం? ఇన్ఫ్రాకే పెట్టాలి. సో వాళ్ళ కోసం కదా పనిచేసింది, తక్కువ మెంబర్ ఆఫ్ పీపుల్. అదేంటంటే ఓకే గవర్నమెంట్ అనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటారు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. బట్ వీఆర్ ఏ బిగ్ ఎకానమీ. మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఎప్పుడు అవసరమైన వరకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల జాబులు పోతే మనకు నష్టమైతే ఆలోచించాలి కానీ మనకు ఫేవర్ అవుతున్నప్పుడు ఆలోచించేది ఏంటి? అది నా పాయింట్. సో ఏదో విధంగా ప్రొడక్టివిటీ పెంచండి. ఈ ఆర్టిఫిషియల్ వచ్చాక ఏదో ఒకటి ఉంటాయండి. ఒకప్పుడు మీరు వినే ఉంటారు కంప్యూటర్స్ వస్తే మొత్తం పోతాయి అనుకున్నారు. బట్ ఈరోజు అది వచ్చి 3, 4 times పెరిగింది. మనకి బ్యాంకింగ్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది 4, 5 times, 100 times పెరిగింది ఒకప్పుడుతో పోల్చుకుంటే. ఇంకా ఉంది రిక్వైర్మెంట్ బ్యాంకింగ్లో. మరి ఆటోమేషన్ ఏం ఉపయోగం? సో ఏదో ఒక ఆపర్చునిటీ, ఒక క్రైసిస్ వచ్చిందంటే వెంటనే మనకు ఒక ఆపర్చునిటీ కనబడుతుంది. బట్ నేను అనేది ఏంటంటే దున్నపోతు పని చేయకూడదు, మనం దున్నపోతులాగా పని చేయకూడదు, దాన్ని మార్చాలా. మీరు చూడండి రీసెంట్గా సర్వీస్ ఇవాళ రేపు మామూలుగా మీ సేవకి వెళ్ళాం. ఒకప్పుడు మీ సేవ లేదు, మీ సేవకు ముందు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, తిరగాల్సి వచ్చిందని మనం అందరం సినిమాల్లో చూసేవాళ్ళం. మెల్లిగా మీ సేవ వచ్చింది అంటే అన్ని సర్వీస్ తీసుకొచ్చి ఒక రోజు తీసుకొస్తే సర్వీసులు చేస్తున్నాం. తగ్గింది, నా ఎఫర్ట్ తగ్గింది. అది కూడా కొంచెం డిలే అవుతున్న కొద్దిగా ఇప్పుడు ఏమైంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాట్సాప్లో నువ్వు సెలెక్ట్ చేస్తే నీకు డేటా వచ్చేస్తుంది డేటాబేస్ మీద. నవ్వు యూ డోంట్ నీడ్ ఇంటరాక్ట్ విత్ ఏ గవర్నమెంట్ పర్సన్. ఎంతో కొంత డబ్బులు లంచం ఇవ్వాలనే విషయమే లేదు ఇప్పుడు.
100కి పైగా ఎక్కువ సేవలు అనేవి 150 సేవలు ప్లస్ పెడుతున్నారు. మేబీ చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు కాక దాన్ని ఇచ్చే విధానంలో, బట్ గవర్నమెంట్ డేటాబేస్ని సింక్ చేసి ఎవరు జాగ్రత్త కరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటట్టు తక్కువ డబ్బులు మన ఆన్లైన్లో రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నామో లేకపోతే ఎలా చేస్తున్నామో అలా ఇచ్చేస్తున్నారు. నవ్వు యువర్ రెడ్యూస్డ్ కదా, అక్కడ నాకు ఎంప్లాయీ లేడుగా. ఇంతకుముందు నేను వెళ్ళి మీ సేవకి ఇంటరాక్ట్ చేసేవాడిని, ఎంప్లాయీ కట్టు. ఇంతకుముందు గ్రామ సచివానికి వెళ్ళి ఇంటరాక్ట్ చేసేవాడిని, ఎంప్లాయీ కట్టు. నవ్వు వాట్, నాకు ఆ డబ్బులు మిగులుతుంది, వాడు శాలరీ మిగులుతుందిగా, ఎఫిషియన్సీ పెరిగింది కదా, ఆ డబ్బులతో నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాగా, గ్రామ పంచాయతీలో రోడ్డు మీద ఖర్చు పెడతారుగా, మనకు కావాల్సిన ఫెసిలిటీస్ పెరుగుతుంది కదా. అట్లా ఆలోచించాలి మనం. సూపర్ అంటే సాధారణంగానే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మొత్తం భారతదేశంలో అయినా సరే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది అని ఒక అది నిజమే, అది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది, ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది. బట్ ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఎలాంటి సఫిషియంట్ వే అనేది ఉండదు అనేది ఈ విషయంలో ఐ డోంట్ నో మ్యామ్. అంటే నాకు ఎలా చెప్పాలి దీన్ని, నాకు ఈ కొత్తగా చదివే వాళ్ళ మీద నాకు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. కొత్తగా చదివి బయటకు వచ్చే వాళ్ళ మీద, ఇప్పుడు వచ్చే బ్యాచ్ వాళ్ళ మీద. నాకు బాజ్ జాబ్స్ అనే స్టార్టప్ ఉంది. ఓకే, ఇది మేము ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కోసం ఒక కొత్త పోర్టల్ డెవలప్ చేశాను. లాస్ట్ 3 years నుంచి R&D చేశాను. నేను చెప్పే స్టేట్మెంట్ ఏంట్రా అంటే, జాబులు లేవు అనేది అబద్ధం. జాబులు లేవు అనేది అబద్ధం. జాబు తగ్గట్టు జనాలు లేరు అనేది నిజం. ఎగ్జాంపుల్ మీకు చెప్పేది ఏంటంటే, జెన్ జీ కొత్తగా వింటున్నాం, ఇప్పుడు జెన్ ఆల్ఫా. ఈ జెన్ జీ వాళ్ళకి అందరికి ఏమైపోయిందంటే, కరోనా టైం నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. కరోనా ముందు 2 సంవత్సరాలు తర్వాత వచ్చిన వాళ్ళే బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఫోకస్డ్గా మాట్లాడుతున్నాం, మీరు నన్ను అడుగుతున్నారు, అయిపోయింది. జెన్ జీ వాళ్ళు అయితే ఎలా చేస్తున్నారు, యాంకర్స్, జెన్ జీ యాంకర్స్ కాదు, ఆల్ఫా యాంకర్స్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ నేను సమాధానం చెప్తుంటే అక్కడ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో రిప్లై, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇంకేమున్నాయి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, స్నాప్చాట్, కొత్త అప్లికేషన్స్. ఫోకస్ లేకుండా, స్కిల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్స్టాగ్రామ్లో లాంటి ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్లో బతుకుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్కిల్ ఏది, నాకు జాబ్ కంప్లీట్ చేయాలి, నేను చిన్న జాబ్ కంప్లీట్ చేయాలన్నప్పుడు నీకు దాని తగ్గట్టు స్కిల్ ఉంటే నీకు జాబ్ ఈజ్ దేర్. నౌకరీలో, మాన్స్టర్లో కానీ లేకపోతే సో మెనీ వెబ్సైట్లో జాబ్స్ అన్నీ ఎవరి అయ్యి, మీకు జాబ్ లేవంటే ఎప్పుడు తెలుసా, జాబులు పోస్ట్ కావాలంటారు చూసారా, అవి జాబులు లేనట్టు. జాబులు లేవంటే ఎప్పుడు మీరు ప్రూఫ్ ఉంటుంది, జాబ్ పోర్టల్లో జాబ్ పోస్ట్ అవ్వకూడదు కదా. మరి ఈ జాబ్లన్నీ ఏంటయ్యి, అసలు ఏమీ లేనప్పుడు అక్కడ ఏం జాబ్స్ లేవు అంటారు. స్కిల్కి తగ్గట్టుగా పర్సన్ రెడీ అయ్యి ఉంటే అది జాబ్ వాళ్ళకి ప్రాబ్లమ్ సంబంధించి. విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నాట్ విత్ ద జాబ్స్. అదంతా తప్పు. దానికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఇప్పటి నుంచో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టింది. అలాగే స్టేట్ లెవెల్లో కూడా స్కిల్ ఒకదానికొకటి చేస్తున్నారు. కానీ ద న్యూ జనరేషన్ ఆర్ బిఫోర్ బేసిక్స్ ఏదైతే పడుతున్నాయో కరెక్ట్గా పడటం లేదు. సో జాబ్ లేదనేది తప్పు. సార్ అసలు అంటే ట్రంప్ గారి బాధ ఏంది, లైక్ మన భారతీయులందరూ అక్కడికి వెళ్ళి వర్క్ చేసి అక్కడున్న వాళ్ళకు ఉద్యోగం లేకుండా చేస్తున్నారన్న, ఎందుకు మన వాళ్ళందరినీ రిటర్న్ పంపించే ఆలోచనలో ఉన్నారు? ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదం తీసుకొని హీ వాంట్స్ టు థింక్ అబౌట్ అమెరికా అండి. ఒకప్పుడు మనం డెవలప్ అవుతో పాటు మన వాణిజ్య పరంగా మల్టిపుల్ దేశాలు మన వల్ల డెవలప్ అవడం అనేది నినాదం ఉండేది అమెరికా. ఇప్పుడు కూడా కంట్రీ ఆఫ్ వలసదారుల కంట్రీ అని అంటారు. అక్కడ మీరు అక్కడికి వెళ్తే రోడ్డు మీద నడుస్తుంటే యూ ఆల్వేస్ సీ ఒక 30-40 కంట్రీస్ వాళ్ళ మనుషులను చూస్తారు. నేను డల్లాస్, న్యూయార్క్, న్యూజెర్సీ తిరుగుతూ ఉన్నప్పుడు చూసేవాడిని. రకరకాల మనుషులు, రకరకాల వర్ణాలు ఉంటాయి. సో దట్స్ హౌ ద కంట్రీ ఆఫ్ ఫారినర్స్, అమెరికా అనేది అలా ఉండేది. బట్ రాను ఏమైందంటే వాళ్ళలో ఉంది. బట్ ఇంతకు మీరు తెలంగాణ మూవ్మెంట్కి సపోర్ట్ చేస్తుంటే ఈ క్వశ్చన్ మీకు అప్లై కాదు, మనమే ఉండాలి అని. మేబీ కానీ ఎంతో మంది అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు సంపాదించుకొని ఇక్కడ మనకు ఒక డెవలప్మెంట్ ఉంటుంది అని ఆలోచన చేసి ఈవెన్ చాలా మంది అక్కడ ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అయితే అండి ఇప్పుడు మనకి అంటే తెలంగాణ వచ్చింది అన్న ఉద్దేశంతో ఆంధ్ర వాళ్ళని అందరిని ఎల్లగొట్టలేదు కదా. ఎగ్జాంపుల్ నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ అయితే ట్రై చేశారుగా, ఫస్ట్ అయితే అదే నినాదం పెట్టారుగా, ఆయన అదే నినాదం పెట్టాడు అక్కడ. అంటే మా వాళ్ళకి జాబులు లేవరా నాయన అని చెప్పాడు. ఇది మీరు సపోర్ట్ చేస్తుంటే దాని క్వశ్చన్ చేయకండి, ఆ రైట్ మీకు లేదు. ఇక్కడ జరిగిన దానికి లేదు మనం అలా చేయలేదు కదండి. ఇక్కడికి వచ్చాక మీరు అన్న క్వశ్చన్ లో ఆంధ్రాలో వెళ్ళిపోలేదు కదా, పంపించలేదు కదా. మనం ఒకటంతా ఒక కంట్రీ కదా, మనం పంపించేది ఏంటి? ఆ రైట్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనలా కాకుండా ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళినప్పుడు వెంటనే అయిపోయేది, ఇట్లా స్టిక్లో డే అయిపోయేది.
మార్నింగ్ 10 స్టార్ట్ అయ్యేప్పుడు ఈవినింగ్ 4 కల్లా మీకు చెడబడిపోద్ది, చిటికలు అయిపోద్ది. సో వాళ్ళకి ఏ సర్వీస్ చేసినా వాల్యూ ఎక్కువ ఉంటుంది. బిల్లింగ్ చేసిన డబ్బులు, సంపాదించే డబ్బులు అలాగే ఉంటాయి, ఖర్చు పెట్టే డబ్బులు కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. పనులు కూడా వెంటనే అయిపోతాయి. పనులు కూడా వెంటనే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అయితే ఇప్పుడు బతకాలంటే ఒక లెవెల్కి వచ్చి కూర్చున్నారు వాళ్ళు. ప్రతిదానికి ఇంత కాస్ట్ పడుతుంది. మన వాళ్ళు అందరం వెళ్ళి తక్కువ రేటు చేస్తున్నాం. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? తక్కువ రేట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అవతల ఉన్న అమెరికన్స్ అక్కడే ఎప్పుడో నుంచి ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి ఇన్కమ్ రావట్లా. వాళ్ళకి ఏమనిపిస్తుంది, కడుపు మంట పడతా ఉంది, ఎంత మధ్యలో కాల్చారని చెప్పి అన్నీ ఉన్నాయి కదా. అలా కడుపు మంటతో ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోతే ఆ డబ్బులు నాకు వస్తాయి కదా అనే సింపుల్ నినాదమే అమెరికా ఫస్ట్. అందుకని భారతీయులందరినీ వెళ్ళిపోవాలి. ఈ వలసదారుల్లో ఏంటంటే అన్క్వాలిఫైడ్ స్టూడెంట్ గా ఇక్కడికి వచ్చేసి తప్పుడు జాబులు చేసే వాళ్ళని, అన్క్వాలిఫైడ్ స్కిల్ లేని వాళ్ళని, తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళని పంపించేద్దాం ఫస్ట్ అనేది ఉంది. అది ఏ కంట్రీ అయినా ఓకే చేస్తుంది, తప్పులేదు. కేవలం భారతీయులు మాత్రమే అదే లేదు, భారతీయులు అందరినీ ఎవరైతే డిస్క్వాలిఫైడ్. బాగా యాక్చువల్ చెప్పాలంటే నా దృష్టిలో భారతీయులకి తక్కువ ఇంపాక్ట్. ఎందుకంటే ఇలాన్ మస్క్ అనే పర్సన్ యాక్చువల్ రైట్ నౌ ఈ మూవ్మెంట్కి కానీ ఏదైనా ట్రంప్ వాళ్ళ దగ్గర ఉన్న క్లోజ్ సర్కిల్లో ఇలాన్ మస్క్ ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ సపోర్ట్స్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ స్కిల్డ్ పీపుల్ అమెరికా రావడానికి. ఇప్పుడు ఎందుకంటే ఇలాన్ మస్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అమెరికన్. సో అతనికి తెలుసు, బట్ దానికి సంబంధించి ఇష్యూ జరుగుతుందని నడుస్తుంది. ఆ ఇష్యూలో మనోడు ఫైట్ చేస్తున్నాడు, అవతల లేదు మొత్తం మనం పంపించాలని చెప్పి కొత్తది తీసుకురావాలని చెప్పి మొత్తం ఏదో కొంచెం దూరం జరిగాడని టాక్ వచ్చింది. స్కిల్ లేకుండా ఎంతమంది అమెరికన్స్ ఉన్నా సరే అక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. బయట వాళ్ళైనా స్కిల్ ఉంటే మనం వాడుకోవచ్చు అన్న ఉద్దేశంలో. సో నాకు తెలిసి కేసీఆర్ గారు ఎలా అయితే తెలంగాణ వచ్చేదాకా అన్నారో, ఈయన కూడా కాసేపు ఊగుతాడు, కొన్ని రోజుల తర్వాత ఆగుతాడు అనేది నా ఉద్దేశం. తర్వాత మళ్ళీ మనం మామూలు అయిపోద్దండి. అంత ఈజీ కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. కాకపోతే ఎవరైతే ఖాళీగా ఉండి అమెరికాలో చిన్న పార్ట్ టైంలు చేసి సంపాదించేద్దాము, తప్పుడు డాక్యుమెంట్స్ ఉందని పంపించడం కరెక్టేనండి, అది తప్పులేదు, అసలు తప్పులేదు. సో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, పంపించేస్తారండి. రెండోది ఏఐ వల్ల కూడా జాబ్స్ ఉండవు. ఈ 2020 కరోనా తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా గ్రో అయింది. దానివల్ల కూడా ఈ హై ఎండ్ జాబ్స్ మాక్సిమం పోతాయి. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ టేకింగ్ కేర్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్, ఆటోమేషన్ ఈజ్ హ్యాపెనింగ్. సో హై ఎండ్ జాబ్స్ అని పోతే దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా. సో ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అంటారు ఏ పర్సన్ అయినా సరే? కమింగ్ 20-30 yearsలో ఇండియా ఈజ్ గోయింగ్ టు షైన్ అండి. లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్ ఇన్ టు ఇండియా. లాట్ ఆఫ్ కన్సంప్షన్ ఇస్ హ్యాపెనింగ్. ఎలా అయితే 12 లక్షల వరకు ఉందో కన్సంప్షన్ పెరుగుతుంది ఇక్కడ. జనాలు ఇప్పుడు మీరు పొద్దున్న సాయంత్రం తిన్నాక చాలా ఎక్కువ ఇంట్లో వండుకోకుండా మళ్ళీ ఆర్డర్ చేస్తాం. అమెరికాలో అట్లా కాదు, డబ్బులు లేవంటే ఏం చేస్తారంటే ఇంట్లో వండుకుంటారు. మన దగ్గర ఒక 15 మంది అలా అనుకున్నా కానీ మిగతా 80 మంది మళ్ళీ ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ, కన్సంప్షన్ ఎక్కువ. ఈవెన్ 15 మందిలో ఒకళ్ళు అనుకున్నా సరే ఒక గ్రూప్ రొటేషన్ అవుతా ఉంటుంది. నేను అనేది మన వాళ్ళ దగ్గర ఆగదండి. మార్కెట్ ఎకానమీ బాగోపోయినా ఆగిపోవడం ఉండదు. 15 మంది ఏదో చేస్తూ ఉంటారు, దాంతో మీకు రన్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు మార్జిన్స్ పెట్టుకుని సంపాదించి కూర్చుందాం అంటే కాదు. ₹1 మార్జిన్ పెట్టినా మీరు మల్టిపుల్ టైమ్స్ రొటేట్ చేసినా మార్జిన్స్ వస్తాయి అట్లా. సో మన దగ్గర అది ఉంది, కన్జంప్షన్, కంటిన్యూస్ కన్జంప్షన్. ఆ మ్యాన్ పవరే మన మెసెట్ మనకి. అందుకే ఇంకా డెవలపింగ్ అనుకుంటూ ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి. ఆ పరంగా మన ఇండియాలో కమింగ్ డేస్లో వచ్చేది ఏంటంటే స్కిల్ రిలేటెడ్గా ఎవరన్నా, ఏ స్కిల్ రిలేటెడ్ నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఏ టూల్స్ కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం, వాటి రిలేటెడ్ టూల్స్ని ఎలా యూస్ చేయాలని తెలిసేది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మొత్తం డేటాబేస్ అంతా క్లౌడ్లో పెట్టి దాని నుంచి మనం రిజల్ట్ తీసుకురావడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ నుంచి మీకు ఎలా అయితే డేటా తీసుకొస్తున్నాం, సర్వీసులు తీసుకున్నాం, దిస్ పార్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. దాంట్లో ఎక్స్పర్టైజ్, నువ్వు దాన్ని సింక్ చేయగలవు అంటే ఎక్స్పర్టైజ్ ఉంటే ఓకే. అలాగే కమింగ్ డేస్లో ప్రతి ఒక్కరికి సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం. కమింగ్ డేస్ సైబర్ సెక్యూరిటీ అంటే మీరు మీ మొబైల్ జస్ట్ క్లిక్ 1 కొడితే డబ్బులు పోయినాయని చెప్తున్నాయి ఈ మధ్య. నిజమండి, అసలు ఫోన్ రింగ్ అయితే దాన్ని లిఫ్ట్ చేస్తే పోతున్నాయి మెసేజ్. అంతకు ముందు ఎలా అంటే ఓటీపీ సెండ్ చేస్తే చాలు, మీరు చేయకండి అని చెప్పి నోటిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు వీడియో కాల్లలో చేసి బెదిరింపుల కాల్ అయిపోయాయి. ఈవెన్ ఫోన్ అసలు క్లిక్ ఇట్లా రింగ్ ఇస్తే చాలు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రోజు చూస్తా ఉన్నాం సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి. ఎందుకంటే కింద లెవెల్ దాకా వెళ్ళలేదు ఇవన్నీ. సో సైబర్ సెక్యూరిటీని సేవ్ చేసే టూల్స్ కానీ మెకానిజం కానీ ఉండే ఎక్స్పర్ట్స్ వస్తే దే ఆర్ ద ఫ్యూచర్ సైబర్ సెక్యూరిటీస్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజు దాకా పోస్టర్లు వేసేవాళ్ళం సినిమాలు, ఇవాళ రేపు యూట్యూబ్లో మార్కెటింగ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ చేయడం, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయడం, ఇంటర్వ్యూలు చేయడం, ఈ ఇంటర్వ్యూలు అప్లోడ్ చేయడం. అంటే డిజిటల్గా ఎలా చేయగలుగుతావు మార్కెటింగ్, హౌ వెల్ యూ కెన్ మార్కెట్ ఇట్. అది నువ్వు ఎంత బాగా మార్కెట్ చేయగలిగితే నీ ప్రోడక్ట్ అంత తోపుగా బయటకు వెళ్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషన్ విల్ బి ఏ ఫ్యూచర్.
మార్కెటింగ్‌లో అంతకుముందు ఎలా అంటే ఒక 10 మంది ఒక ఊరికెళ్ళి మేము ఇది చేస్తున్నాం, ఇలా ఉంటున్నాం అని చెప్పి వెళ్లి చెప్పేవాళ్ళు. అసలిప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తక్కువ. ఇప్పుడు అంతా వాట్సాప్‌లో ఔట్ ఆఫ్ ప్రతి స్టేషన్. ఒక్కళ్ళకి వాట్సాప్ ఉంది. ప్రతి ఇంట్లోకి వాట్సాప్ వెళ్ళిపోయింది. హ్మ్. సో వాట్సాప్ ద్వారా మీకు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. అలా మార్కెట్ అవుతుంది. అదర్ దాన్ దిస్ ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ గ్రో. నువ్వు ఫుడ్లో ఉండి క్వాలిటీ ఇవ్వగలుగుతావా, కన్సిస్టెంట్గా ఇవ్వగలుగుతావా, నువ్వు తోపైపోతావు. అండ్ కన్జంప్షన్ కూడా ఉందా కల్తీ లేకుండా. అంతే, అలాగే ఉంది. తర్వాత వాటర్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ వాటర్ రిలేటెడ్ Supply. ప్రోడక్ట్ కానీ ఏదన్నా ఉంటే యూ హ్యావ్ ఇట్. దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ తక్కువ కాస్ట్లో మంచి ప్రొడక్ట్స్ చేయగలిగితే ఇట్స్ గోయింగ్. బ్యూటీ లెవెల్లో ఓకే. బ్యూటీ ఇండస్ట్రీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సోలార్ ఇండస్ట్రీ. ఓకే. మనం ఇప్పుడు దాకా ఈ బ్యాటరీ రీఛార్జ్కి వాటికి పవర్ వాడుతున్నాం. ఈ పవర్ మనకి ఏంటంటే అగైన్ బొగ్గు వాడాలా, న్యూక్లియర్ వాడాలా, ఇవన్నీ మనం కాల్చాలి, బొగ్గుని తీసుకొచ్చి కాల్చాలా. న్యూక్లియర్ పవర్ కూడా మనం యురేనియం తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టి దాని ద్వారా మనం పవర్ జనరేట్ చేస్తున్నాం. వాటర్ యూజ్ చేయాలా కూల్ చేయడానికి. సో ఇవన్నీ ఏంటంటే మనం పుష్ చేస్తున్న ప్రాసెస్. ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్న అలా కాకుండా కమింగ్ డేస్లో ఏంటంటే సూర్యరశ్మి ద్వారా పవర్ ని జనరేట్ చేయడం. అంటే యూ డోంట్ నీడ్ టు స్పెండ్ సంథింగ్ ఎక్సెప్ట్ దట్ పలకలు ఉన్నాయి చూసారా, అవును. సోలార్ పవర్ పలకలు, సోలార్ ఆ పలకల్ని పెట్టే దాంట్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ సెట్టింగ్ అప్ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ ఎ ఫ్యూచర్. సూపర్. ఓకే. అలాగే ఐరన్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గవర్నమెంట్ 12 లక్షల కోట్లు పెడుతుంది. అవును. సో ఇఫ్ యూఆర్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు వేసే దాంట్లో, ఓకే. డ్యాములు కట్టే దాంట్లో, సివిల్ వాళ్ళు సివిల్ వాళ్ళకి ఫ్యూచర్ మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆప్షన్ ఉంది. ఓకే. అండ్ ఫైనల్లీ హైదరాబాద్ అంటే సినిమా ఇండస్ట్రీ, తెలుగు అంటే సినిమా ఇండస్ట్రీ, అవును. ఎంటర్టైన్మెంట్ కన్సంప్షన్ పెడుతుంది. వరల్డ్ ఈజ్ ఓపెన్డ్, ఓటీటీ వరల్డ్, దే విల్ లుక్ ఫర్ ఇండియన్ మూవీస్ ఆల్సో. ఇండియాలో కూడా మనకి ఇన్ని వుడ్స్ ఉన్నాయి, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని. ఈ వుడ్స్లో మనం బెటర్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయగలిగితే వీ కెన్ గో టు వరల్డ్ లెవెల్.